ప్రత్యేకంగా దేవుని వాక్యాన్ని పంచుకోవడానికి నన్ను ఇన్వైట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అన్న. సో దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. యోబు గ్రంథము 23వ అధ్యాయము నేను చదువుతాను. యోబు గ్రంథము 23వ అధ్యాయము 10వ వచనము 2వ లైన్ నేను చదువుతున్నాను. 10వ వచనము 2వ లైన్, యోబు గ్రంథము 23వ అధ్యాయము 10వ వచనం 2వ లైన్. ఆయన నన్ను శోధించిన తర్వాత నేను సువర్ణము వలె కనబడుదును. యోబు ఇక్కడ ఒక మంచి మాట రాస్తున్నాడు. ఏంటంటే ఆయన నన్ను శోధించిన తర్వాత నేను సువర్ణము వలె కనబడదు అని అంటున్నాడు. ఇక్కడ శోధన అనేటువంటి ఒక మాటని మనం చూస్తూ ఉన్నాం. ఈ శోధన అనేటువంటి మాటకి ముందు డెఫినేషన్ నేను చెప్తాను. శోధన అంటే అర్థం ఏంటి అనేది. శోధన అంటే దాన్ని ఇంగ్లీష్లో టెంప్టేషన్ అంటారు. శోధించబడడం టెంప్టేషన్ అంటారు. సో ఇది శోధనే. ఇక్కడ ఈ యోబు గారు చెప్తున్నటువంటి మాట ఆ సంబంధమైనటువంటి మాట కాదు, టెంప్టేషన్ కాదు. సాధారణంగా మనల్ని ఎవరు టెంప్ట్ చేస్తారు అని అంటే సాధారణ మనల్ని శోధిస్తాడు. సాధారణ మనల్ని టెంప్ట్ చేస్తాడు. ఎందుకు టెంప్ట్ చేస్తాడంటే మన పాపంలో పడిపోవడానికి, దేవునికి వ్యతిరేకంగా జీవించడానికి, ఆయన అనుకున్నట్టుగా కాకుండా మనము మన ఇష్టానుసారంగా జీవించడానికి టెంప్ట్ చేస్తాడు. ఇది శోధనే. దీన్ని శోధనే అంటాం. అయితే దేవుడు మనల్ని కూడా శోధిస్తాడు. దాన్ని ఏమంటామంటే పరిశోధన అని అంటాం. దట్ ఈస్ టెస్ట్. పరిశోధన, పరీక్షించడం. ఏదైనా శాస్త్రవేత్తలు ఒకదాన్ని పరిశోధించి తెలుసుకున్నారు అని అంటారు. దానికి కూడా తెలుగులో సిమిలర్ గా ఇదే అర్థమే వస్తుంది. దానికి కూడా పరిశోధన. దాన్ని మనం ఏమంటామంటే టెస్ట్ చేయడం అని చెప్పేసి అంటాం. అయితే ఇప్పుడు ఈ టెస్ట్ అనేటువంటి దాన్ని మనము లిటరల్ గా అలా గుర్తుపెట్టుకొని ఇలా చదువుకుందాం. ఆయన నన్ను పరీక్షించిన తర్వాత నేను సువర్ణము వలె కనబడుదును. ఏమంటున్నాడు? ఆయన నన్ను పరీక్షించిన తరువాత సువర్ణము వలె కనబడును. బాగా ఉంది కదా ఈ మాట. అయితే పరీక్షించిన తరువాత మనం సువర్ణము వలె మారుతామంట. అయితే పరీక్ష గుండా వెళ్ళేటప్పుడు ఏం జరుగుతుంది? పరీక్ష గుండా వెళ్తున్నప్పుడు ఏం జరుగుతుంది? ఈరోజు మన అంశం అదే. పరీక్షించిన తరువాత మనం సువర్ణంగా మార్చబడతాం. యేసయ్య గారు కూడా మంచి మాట రాస్తారు కదా, నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును, శోధింపబడిన మీదట నేను సువర్ణమై మారెదను. ఆ పాటలో ఉన్న అర్థం ఒకసారి మళ్ళీ మీరు చదవండి. పాటల పుస్తకంలో 611వ పాట ఉండేది, నేను చూశాను. సో ఆ పాట మీరు చదవండి, ఎంత అర్థం ఉంటుంది. సో ఈ రోజు మన అంశం ఏంటంటే పరీక్ష. పరీక్ష గుండా వెళ్తున్నప్పుడు ఏం జరుగుతుంది? ఇప్పుడు ఇదే వచనంలో ఇదే అధ్యాయంలో 9వ వచనం చూడండి. పరీక్ష అనేది జరగడానికి లేదా 8వ వచనం చదవండి. 8వ వచనంలో ఏముందంటే, నేను తూర్పు దిశకు వెళ్ళినను ఆయన రక్షించలేడు, పడమట దిశకు వెళ్ళినను ఆయన కనబడలేదు, ఆయన పనులు కలిగించు ఉత్తర దిశకు పోయినను ఆయన నాకు కానవచ్చుటలేదు, దక్షిణ దిశకు ఆయన ముఖమును తిప్పుకొని ఉన్నాడు, నేను ఆయనను కనుగొనలేదు. ఏం అండర్స్టాండింగ్ ఉంది తెలుసా యోగుకి? ఎంత మంచి అండర్స్టాండింగ్ ఉందో చూడండి. నేను కావాలని మధ్య నుంచి చదివించాను, 10వ వచనం మిడిల్ 2వ దాన్ని చదివించాను. కానీ ఎంత అండర్స్టాండింగ్ దేవుడు లేదా యోగు దేవుడితో కలిగి ఉన్నాడో చూడండి. ఏంటంటే ఆయన పరీక్ష గుండా వెళ్ళినప్పుడు ఏం జరుగుతుంది? పరీక్ష గుండా వెళ్ళినప్పుడు అని అంటే కింద వచనం చూడండి, 10వ వచనం చూడండి. నేను నడుచు మార్గము ఆయనకు తెలియను, ఆయన నన్ను పరిశోధించిన తర్వాత లేదా పరీక్షించిన తర్వాత నేను సువర్ణముగా కనబడదును. పరీక్ష గుండా వెళ్ళినప్పుడు మన పరిస్థితి ఎలా ఉంటుంది అని అంటే దేవుడు మనకు రెస్పాండ్ కాడు. ఇది నేను ఈరోజు మీకు చెప్పాలనుకుంటున్నా. నేను క్లారిటీ ఇస్తాను దీనికి. ఇప్పుడు మనం అందరం ఎంతో కొంత చదువుకున్నాం కదా. మనకు మన క్లాస్లో ఎవరో ఒక ఫేవరెట్ టీచర్ ఉంటారు. మ్యాథ్స్ టీచరు, సైన్స్ టీచరు, తెలుగు టీచర్, ఎవరో ఒక ఫేవరెట్ టీచర్ ఉంటారు. ఈ ఫేవరెట్ టీచర్ ఇప్పుడు మ్యాథ్స్ టీచరే ఉన్నారు అనుకోండి. ఆయన మన క్లాస్ అవుతున్నప్పుడు, సార్ నాకు ఒక డౌట్ వచ్చింది సార్ చెప్తారా
నాకు అర్థం కాలేదు అని అంటే ఆ మూసుకొని కూర్చోరా అని అన్నాడు. నీకు ఎందుకు అర్థం కాలేదు మళ్ళీ నన్ను ఒకసారి అడుగు, నేను చెప్తాను అన్నాడు కదా. తర్వాత ఓకే నేను చెప్పి నీకు అర్థం కాలేదు, నీ క్లోజ్ ఫ్రెండ్ నీకు ఎవరైనా పక్కన ఉంటే వాళ్ళతో డిస్కషన్ చేయి, ఇద్దరు కలిపి డిస్కషన్ చేసుకొని ఆ ప్రాబ్లమ్కి సొల్యూషన్ ఏమైనా తెచ్చుకో అని అంటాడు. మధ్యలో మాట్లాడుతున్నా మీరు ఎందుకు మాట్లాడుతున్నారా మీరు అని అన్నాం అనుకో, ఏమంటాడు సార్ ఇది నాకు అర్థం కాలేదు, మేము ఇద్దరము తెలుసుకుంటున్నాం సార్, డిస్కషన్ చేసుకుంటున్నాం సార్ అని అంటే ఆ టైంలో ఒప్పుకుంటాడు. పక్కకు అటు ఇటు తిరిగినా, టెక్స్ట్ బుక్ చూసినా, గైడ్ చూసినా, ఏదన్నా ఆ టైంలో జరిగిన క్లాస్ చెప్పేటప్పుడు ఆ టీచరు అతనికి చాలా హెల్ప్ చేస్తాడు. ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఒకవేళ ఫోన్ నెంబర్ ఉంది అనుకోండి, ఫోన్ చేసి సార్ నాకు ఈ ప్రాబ్లం అర్థం కాలేదు అంటే నేను చెప్పను అంటాడా, చెప్తాడు కదా. సరే నీకు వాట్సాప్లో చెప్పాలని లింక్ పంపిస్తున్నా, నువ్వు చెక్ చేసుకో అంటావు. ఇవాళ రేపు మనకు బాగా టెక్నాలజీ పెరిగిపోయి పిల్లలందరికీ వాళ్ళ క్లాస్ వర్క్ అన్నీ కూడా మనకు చెప్తున్నారు కదా. ఇదే ఫేవరెట్ టీచర్, ఇలా మ్యాథ్స్ చెప్పేటువంటి టీచర్ ఎగ్జామ్ జరుగుతున్న టైంలో ఇన్విజిలేటర్గా పడ్డాడు. ఇన్విజిలేటర్గా పడి అప్పుడు మనం అడుగుతున్నాం, ఏమని అడుగుతున్నాం, సార్ నాకు ఒక డౌట్ ఉంది సార్ చెప్పండి అని. చెప్తారా? సైలెంట్. ఎందుకు సైలెంట్ అంటే పరీక్షా సమయం. పరీక్షా సమయం అది. ఆ పరీక్షా సమయంలో ఇన్విజిలేటర్ కూడా చెప్పడు. ఒకవేళ పక్కన ఫ్రెండ్తో మాట్లాడుకున్నారంటే సైలెంట్, మాట్లాడడానికి వీలేదు. పరీక్షా సమయం ఇది చూడండి. దేవుడు యోబు గారు ఇదే చెప్తున్నాడు ఇక్కడ. తూర్పు దిశకు వెళ్ళినా ఆయన చూడలేడు. లేడా నీకు తూర్పు దిశలో దేవుడు లేడా? పాతాళంకు ఎక్కిపోయిన నువ్వు అక్కడ ఉన్నావు, నరకంకు నువ్వు ఆకాశంకు ఎక్కిన నువ్వు అక్కడ ఉన్నావు అని చెప్పేసి కీర్తన గ్రంథము 139:8 చూడమా, అలా ఉన్నాడు ఆయన. కానీ యోగు ఎందుకు ఇలాగ అన్నాడంటే అది పరీక్షా సమయం. పరీక్షా సమయంలో దేవుడు మనం చేసినటువంటి వాటికి మనం ఒక పరీక్ష దేవుడు పెట్టిన తర్వాత దానికి దేవుడు రెస్పాండ్ అవ్వడు. అది పరీక్షా సమయం. సో ఈరోజు మనం ఏం చేస్తామంటే మన భక్తి జీవితంలో దేవుడు అనేక రకాలైనటువంటి పరీక్షలు మనకు పెడతాడు. పరీక్ష మనకి ఎందుకు పెడుతున్నారు చెప్పండి? ఇప్పుడు 7th క్లాస్ తర్వాత పరీక్ష పెడుతున్నారు. ఇప్పుడు పబ్లిక్ ఎగ్జామ్స్ అనేది లేదు, కానీ ఒకప్పుడు పబ్లిక్ ఎగ్జామ్స్ ఉండేది 7th క్లాస్ కూడా. 10th క్లాస్ తర్వాత పరీక్ష పెడుతున్నారు. ఎందుకు పెడుతున్నారు? టీచర్లకు ఏమన్నా కోపమా? కోపం కాదు. పరీక్ష ఎందుకు పెడుతున్నారు? మనల్ని ప్రమోట్ చేయడానికి. ఒక స్థితిలో నుంచి ఇంకొక స్థితిలోనికి మనం ఏం నేర్చుకున్నామో దాంట్లో మనం కరెక్ట్ గా ఉన్నామా లేదా తెలియడానికి మనకు పరీక్షలు పెడుతున్నారు. మన దేవుడు కూడా బైబిల్లో మన వాక్యానుసారంగా మనం క్రైస్తవులుగా మనం జీవిస్తున్నప్పుడు దేవుడు కొన్ని రకాల పరీక్షల గుండా మనల్ని వెళ్ళేలాగా ఆయన అనుమతిస్తాడు. ఆ పరీక్షలు ఏంటి అనేటువంటిది ఈ రోజు మనం చూద్దాం. ఇది మన వాక్య అంశం. ఓకే, చాలా జాగ్రత్తగా. పరీక్ష అంటే మీకు క్లియర్ అర్థమైంది కదా. నేను కొన్ని రెఫరెన్స్ చూపిస్తా, వాటిని మనం ధ్యానం చేద్దాము. పరీక్ష గుండా వెళుతున్నప్పుడు మనకు అనిపిస్తుంది ఎందుకు దేవుడు అంటే వాళ్ళ విషయంలో అలా చేశాడు. కారణం ఏంటంటే వాళ్ళు పరీక్ష గుండా వెళ్తున్నారు. ఆ పరీక్ష గుండా వెళ్తున్నప్పుడు దేవుడు మౌనంగా ఉంటాడు, కానీ ఆయనకు తెలియకుండా ఉంటారా? తెలుస్తుంది. 9-10 మొదటి అదే ఉంది, నేను నడుచు మార్గము ఆయనకు తెలియను. తెలియకుండా ఉండదు. పరీక్ష గుండా వెళ్తున్నప్పుడు తెలుస్తూనే ఉంటుంది, చూస్తుంటాడు దేవుడు, అబ్జర్వ్ చేస్తుంటాడు. కానీ ఆ పరీక్షలో నువ్వు పాస్ అయ్యి ఉత్తీర్ణమైనటువంటి స్థితిలోకి వచ్చి ఆయన యొక్క స్వరూపాన్ని పొందుకోవాలి, ఆయనలాగా జీవించాలనేటువంటిది ఆయన యొక్క ఉద్దేశం. రైట్, ఇది. సో దీంట్లో మొట్టమొదటి పాయింట్, మన పరీక్షకు కలిగేటువంటి వాటిలో మనం ఏ రకమైనటువంటి పరీక్షలు ఉన్నాము వెళ్తాము అనేటువంటి దానికి మొదటి పేతురు పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం చూడండి. మొట్టమొదటిగా మనకు పరీక్ష ఎప్పుడు కలుగుతుంది? పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం, పేజ్ నంబర్ కొత్త నిబంధనలో 215 తెలుగు బైబిల్లో. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం. నేను చదువుతున్నా. థ్యాంక్ యూ. నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమవును. మొట్టమొదటి పరీక్ష మనకు దేని వల్ల కలుగుతుంది లేదా ఎందులో పరీక్ష కలుగుతుంది మనకు అంటే, మనం అందరం ఫస్ట్ స్టేజ్లో క్రైస్తవులుగా మారినప్పుడు మనము యేసుక్రీస్తును విశ్వసించాం, బిలీవ్ చేశాం. ఒక ఆయన వచ్చి యేసుక్రీస్తు నిజమైన రక్షకుడని, యేసుక్రీస్తే నిజమైన దేవుడని,
నీకున్నటువంటి సమస్యలు పోతాయి, నీకున్నటువంటి రోగం దేవుని దగ్గరికి వెళ్ళి నువ్వు యథార్థంగా ప్రార్థన చేసినట్లయితే, నీ పాప జీవితాన్ని నువ్వు విడిచిపెట్టినట్లయితే, యేసుక్రీస్తు నిజమైన దేవుడు నీకు ఆ సమస్య నుంచి విడుదల చేస్తాడన్నప్పుడు మనం విశ్వసించాం కదా. సో ఆ విశ్వసించాము, ఆ విశ్వాసానికి మొట్టమొదటిగా పరీక్ష కలుగుతుంది. మొదటి పరీక్ష ఎక్కడ కలుగుతుంది? విశ్వాసానికి పరీక్ష కలుగుతుంది. మనం నమ్ముతున్నాం ఆయనే నిజమైన దేవుడని, ఆయనే నా కోసం ప్రాణం పెట్టాడని మనం నమ్ముతున్నాం. దానికే ఫస్ట్ దెబ్బ కలుగుతుంది, దానికే ఫస్ట్ పరీక్ష కలుగుతుంది. ఎందుకనంటే ఇన్ని రోజులు వాక్యం వింటున్నాం, విన్న తర్వాత ఆదివారం వాక్యం విన్న తర్వాత బయటకు ఎట్లయినా నేను ఈ వాక్య ప్రకారంగా నేను జీవించాలా అని చెప్పేసి మనం చాలా నిర్ణయం తీసుకొని వెళ్ళిపోతాం. ఆ రోజంతా నేను అసలు యూట్యూబ్ చూడకూడదు, ఇది ఇన్స్టాగ్రామ్ చూడకూడదు, రీల్స్ చూడకూడదు అని చెప్పేసి మనం చాలా, నేను విశ్వాసంగా చూడకూడదు అని చెప్పేసి అనుకుంటాం. టక్ మీద ఒక నోటిఫికేషన్ వస్తుంది, నేను ఈరోజు విశ్వాసం నేను అసలు చూడకూడదు అని చెప్పేసి ఆ రోజు మనం కంట్రోల్గా ఉంటాం. ఇదే ఈ విశ్వాసము నెక్స్ట్ డే మళ్ళీ మండే వచ్చిందనుకో, ఆ నోటిఫికేషన్ వచ్చి ఒకసారి ఓపెన్ చేస్తే బాగుంటుంది అనిపించిందా లేదా? నా ఒక్కడికి అనిపించడం మీకు కూడా అలా అనిపించిందా లేదా? అనిపిస్తుందా? సో మన విశ్వాసంకి ఎప్పుడు పరీక్ష వస్తుంది అని అంటే, మనము నిలబడలేని స్థాయిలో, అంటే దేవుడు ఆ రోజు నిలబడాలని చెప్పి మనం ప్రార్థన చేసుకున్నాము, వాక్య ప్రకారంగా ఉండాలనుకున్నాం, విశ్వాసాన్ని వెంటనే కాపాడుకోవాలని చెప్పేసి దానికి పరీక్ష వచ్చినప్పుడు మనం ఏం చేస్తామంటే వెంటనే దానికి లోబడిపోతాం. మనకు పరీక్షలు ఎంతకాలం ఉంటాయి అని అంటే, మనము ఆ పరీక్ష ఇప్పుడు 10th క్లాస్ ఉంది, 10th క్లాస్ మనం ఎగ్జామ్ రాసిన తర్వాత 365 డేస్లో అనుకున్నాం 270 రోజులు స్కూల్ నడిచింది అంటే 275 రోజులు కంప్లీట్గా స్కూల్కి వచ్చాడు కాబట్టి పాస్ చేస్తారా? చేయదు. మాట్లాడకుండా చాలా క్రమశిక్షణ కలిగి యూనిఫామ్ రెగ్యులర్ చేసుకొచ్చి రెగ్యులర్గా ఫీజు కట్టినంత మాత్రాన పరీక్షలో పాస్ చేస్తారా? చేయరు. దేన్ని బట్టి? అతను నేర్చుకున్న దాన్ని బట్టి, అతను పరీక్షలో రాసిన దాన్ని బట్టి అతనికి జవాబిస్తారు, అతను పాస్ ఆఫ్ ఫెయిల్ అనేదాన్ని తెలియజేస్తారు. సో మన పరీక్షకి, మన విశ్వాసానికి పరీక్ష ఎప్పుడు మనం పాస్ అయినట్టు అని అంటే, మనకు ఒక శోధన వచ్చినప్పుడు, ఒక సాతాను మనల్ని శోధించినప్పుడు, దేవుడు మనల్ని పరీక్షించినప్పుడు, ఆ పరీక్షలో మనం నిలబడగలిగినప్పుడే విశ్వాసం అనేటువంటి ఆ స్థాయి నుంచి దేవుడిని మనల్ని నెక్స్ట్ లెవెల్లోకి తీసుకెళ్తాడు. ఉదాహరణకి మనకందరికీ బాగా తెలిసినటువంటి విషయము అబ్రాహాం గారి గురించి, రైట్? అబ్రాహాం గారికి దేవుడు ఎప్పుడు పరిచయం అయ్యారు? 70 సంవత్సరాల వయసులో పరిచయం అయ్యారు. 70 సంవత్సరాల వయసులో పరిచయం అయ్యి ఏం చెప్పాడు అంటే, ప్రత్యక్షమై ఏం చెప్పాడు? ఇదిగో నువ్వు బయటికి రా, ఆకాశ నక్షత్రాలు చూడు ఒకసారి, ఎలా ఉందో ఆ నక్షత్రాన్ని ఒకసారి వీలైతే నువ్వు కౌంట్ చెయ్యి, నీ సంతానాన్ని ఇలాగ నేను విస్తరింపజేస్తాను అన్నాడు. అలాగా మాట్లాడి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ 10 సంవత్సరాల తర్వాత కనపడ్డాడు. 1 కాదు 2 కాదు, 10 సంవత్సరాల తర్వాత కనపడ్డాడు. 10 సంవత్సరాల తర్వాత కనపడి మళ్ళీ అన్నాడు, బయటకు వచ్చి సముద్ర ఇసుకను చూడు ఒకసారి, ఆ ఇసుక రేణువులు నీకు వీలైతే లెక్కించు, ఆ ఇసుక రేణువు నువ్వు ఎలాగ లెక్కించలేవో నీ సంతానాన్ని అలా చేస్తాను అని చెప్పేసి అన్నాడు. పోనీ చేశాడా? చేయలేదు. 20 సంవత్సరాలు గడిచిపోయాడు, 90 సంవత్సరాలు అయింది. తర్వాత 100 సంవత్సరంలో పరిచయం అయ్యాడు, మళ్ళీ ప్రత్యక్షమై అప్పుడు మాట్లాడుతుంటే శారా కూడా లోపలికి వెళ్ళిపోయి నవ్వుతుంది. ఈ వయసులో అసలు పాజిబుల్ కాని విషయాలు దేవుడు ఇలా చెప్తున్నాడు ఏంటి అని చెప్పేసి అని నవ్వుకుంది. సరే, 100వ సంవత్సరంలో నువ్వు ఆ మాట అన్నందుకైనా దేవుడు వాగ్దానం చేశాడు, తప్పడు. కానీ ఆ లోపు ఏమైతున్నాడంటే, దేవుడి మీద అతని యొక్క విశ్వాసానికి పెట్టినటువంటి ఆ పరీక్ష రాస్తూ ఉన్నాడు. అబ్రాహాము ఎక్కడ కూడా దేవుడి పైన అపనమ్మకం కానీ అవిశ్వాసం కానీ ఎక్కడ కనబడినట్టుగా చూడలేదు. శారా మాత్రం లోపలికి వెళ్ళిపోయి నవ్వుకుంది కాబట్టి ఆ కుమారుడికి కూడా నవ్వు అనే పేరు పెట్టారు. ఇస్సాకు అనే పేరు అర్థం ఏంటి? నవ్వు. ఎందుకంటే ఇస్సాకు అని పేరు పెట్టావు అబ్రాహాము అని చెప్పేసి ఎవరైనా పక్క నుంచి అడిగితే, నా భార్య ఆ రోజు నవ్వింది అని చెప్పేసి హోల్ స్టోరీ అంతా చెప్పుకొని రావడానికి, రైట్? సో మొత్తానికి మాట్లాడింది. సో అలా జరిగిన తర్వాత మరలా మేబీ అతనికి ఇంకొక 10 సంవత్సరాలు గడిచిన తర్వాత విశ్వాసానికి అప్పుడు మొట్టమొదటిసారిగా అసలైన పరీక్ష అప్పుడు ఎదురైంది అబ్రాహాంకి. ఏంటి ఆ పరీక్ష? నీకు ఒక్కగానొక్కడైనటువంటి నీ కుమారుని నాకు ఇవ్వు అని చెప్పేసి అన్నప్పుడు ఇవ్వడానికి ఏమాత్రం వెనుదీయలేదు. లోపల గునుక్కున్నట్టుగా కానీ, సనుక్కున్నట్టుగా కానీ, శారాతో మాట్లాడినట్టుగా కానీ, కన్విన్స్ ఏది మనకు అక్కడ కనపడదు. దాన్ని చూశాడు దేవుడు. దాన్ని చూసి మనం హెబ్రీ పత్రికలో చూస్తాం, అతని విశ్వాసమును బట్టి, అబ్రాహాము విశ్వాసమును బట్టి ఎంత లెవెల్లోకి తీసుకెళ్ళిపోయాడంటే,
మనమందరం ఈరోజు విశ్వసిస్తున్నాము. మనం ఒకవేళ ఎగ్జామ్ రాసేటప్పుడు ఎగ్జామ్లో టాప్ మోస్ట్లో వచ్చినప్పుడు ఫస్ట్ ర్యాంక్ అని ఎట్లా చెప్తామో, ఈ విశ్వాసం అనేటువంటి స్థాయిలో అతను పరీక్షించబడి ఆ పరీక్ష ఉత్తీర్ణుడైన తర్వాత విశ్వాసులకు తండ్రి అని చెప్పుకునేటువంటి స్థాయిలో ఇతను తీసుకెళ్ళిపోయి ఆ పరీక్షలో పాస్ అయ్యేలా చేశాడు. అది ఇంకా దాని తర్వాత పరీక్ష ఎక్కడ కలిగినట్టుగా మనం చూడం. అబ్రహాం జీవితంలో తర్వాత తను పరీక్షించబడినట్టుగా కానీ, తను దేవుడి చేత శోధించబడినట్టు కానీ, టెస్ట్ చేయబడినట్టు కానీ చూడం. మన విశ్వాసంలో కూడా ఆ స్థితికి వచ్చేంత వరకు గుర్తుపెట్టుకోండి, ఆ స్థితికి వచ్చేంత వరకు దేవుడు మన చేత పరీక్షలు రాయిస్తూనే ఉంటాడు. ఆ స్థితిలోకి మనం రావాలి. మొట్టమొదటిగా మనకు విశ్వాసానికి పరీక్ష కలుగుతుంది. దావీదు విషయమే ఉంది. దావీదు ఒకవేళ అబ్రహాం కనుక ఎగ్జాంపుల్ ఇస్సాకుతో వెళ్ళాడు, ఇస్సాకుతో బలి ఇవ్వడానికి వెళ్ళాడు, మళ్ళీ ఇస్సాకుతో తిరిగి వచ్చాడు. ఈ మధ్య కాలంలో ఎక్కడైనా కానీ ఆయన కనుక ఒకవేళ పొరపాటున అబ్రహాం కనుక సనుక్కొని కానీ కొనుక్కొని కానీ ఉన్నట్లయితే మళ్ళీ ఇంకొక టెంప్టేషన్ డెఫినెట్, ఇంకొక పరీక్ష ఖచ్చితంగా వచ్చేది అబ్రహాంకి. అలా చేయలేదు. సో మనం పరీక్ష గుండా వెళ్తున్నప్పుడు కూడా అలా చేయడానికి వీల్లేదు. అయితే దావీదు దగ్గరికి వచ్చేసరికి దావీదు ఫస్ట్ మొట్టమొదటిగా ఆయన పరీక్ష ఎదురైనప్పుడు ఎలుగుబంటి ఎదురైంది, చంపేస్తాడు. తర్వాత సింహం వచ్చింది. సింహం వచ్చినప్పుడు సింహాన్ని కూడా ఎదిరించాడు. అక్కడ సింహాన్ని ఎదిరించి చంపినప్పుడు దావీదుకి ఎదురైనటువంటి పరీక్షను మీరు గుర్తుపెట్టుకోండి. దావీదుకి ఎదురైనటువంటి పరీక్ష ఏంటంటే, సింహము ఒకవేళ పొరపాటున ఆ గొర్రెల మీదకి వచ్చినప్పుడు, అంటే గొర్రెల మీదకి వచ్చినప్పుడు చంపిన అన్నట్టుగా మనం బైబిల్లో చూడొచ్చు. కానీ గొర్రె మీదకి వస్తున్నట్టుగా, మంద మీదకి వచ్చినటువంటి టైంలో చంపుతున్నట్టుగా మనం చూడం. గొర్రె పిల్లలు ఎత్తుకొని పోతుంటే ఆ సింహం వెంటబడి, ఎంత వయసు గలవాడు? టీనేజ్ లో ఉన్నటువంటి ఒక బాలుడు గొర్రెపిల్ల పోయింది అని అనుకోలేదు. ఒక పొరపాట్ల అంటే దావీదు ఇంటికి వచ్చేసి, నాన్న ఈరోజు నేను ఇట్లా మందరం వెళ్తా ఉంటే ఒక సింహం వచ్చింది, ఒక గొర్రెపిల్లని పట్టుకుని పోయింది అని చెప్పేసి అంటే వాళ్ళ నాన్న ఏమన్నా అదే బుద్ధిందా నీకు, లేదంటే సెన్స్ ఉందా, లేకపోతే అసలు ఇట్లా చేస్తావా, గొర్రెపిల్లని ఎందుకు కాపాడలేకుండా అని ఏమన్నా అంటారా? అలాగే వదిలేసి ప్రాణం కాపాడుకొని వచ్చేయచ్చు కదా. అంత ఫాస్ట్ గా ఎంత గొర్రెపిల్లని ఎత్తుకొని పోతున్నటువంటి ఆ సింహాన్ని వెంబడించి దాన్ని పట్టుకొని దాని నోట్లో నుంచి బయటికి లాగి గొర్రెపిల్లని రక్షించారంట. ఇమాజిన్ చేయండి ఒకసారి. వచ్చినటువంటి దాన్ని ఎదురుగా ఉండి ఏదో కర్రలో లేకపోతే గొడ్డెలో తీసుకొని ఏదో పొరపాటు విసిరేస్తే దాన్ని ముక్కుకో గొంతుకో దగ్గర చనిపోవడం కాదు అక్కడ. రైట్? పారిపోతున్నటువంటి దాన్ని పట్టుకొని అందులో నుంచి బయటికి నోరుని ఇలా చీల్చేసి అందులో నుంచి బయటకు తీసాడు. పరీక్ష ఎదురైతే పాస్ అయ్యాడు. అబ్బా భలే ఉన్నాడు ఇలా అని చెప్పేసి అనిపించింది ఇది దేవుడికి. ఆయన తీసుకొచ్చాడు. ఇది చూడగానే ఈయనకు నేను ఇంకొక పరీక్ష పెడితే ఖచ్చితంగా గెలవగలడు అని చెప్పేసి గొల్లాడు అనే ఒక పరీక్ష తీసుకొచ్చాడు. జయించాడు. దాన్ని తీసుకెళ్ళిపోయి సౌలు అనేటువంటి ఒక పరీక్ష అక్కడ జయించాడు. సో ఇలాగా ఎంతవరకు అని అంటే ఏ లెవెల్ వరకు తీసుకొచ్చాడు ఆయన భక్తి జీవితంలో అని అంటే, దావీదు కుమారుడిగా దేవుడు ఈ భూమి మీదకి వచ్చి పిలిపించుకునేటువంటి స్థాయికి దేవుడు ఆ మాట చెప్పడానికి కూడా ఉండేంత రేంజ్లో అని ఆ పరీక్షలు ఆయన తీసుకెళ్ళాడు అన్నట్టు. ఇప్పుడు దేవుడి కుమారుడు అంటే దేవుడికి పుట్టాడు కాబట్టి దేవుడి కుమారుడు అన్నట్టుగా, ఆయన కుమారుడుగా వచ్చాడు కాబట్టి అని అనుకోవచ్చు. నేను దావీదు కుమారుణ్ణి, దావీదు వంశంలో నుంచి నేను వస్తాను, దావీదు నా హృదయానుసారుడు అని చెప్పుకునేటువంటి ఆ స్థాయికి వచ్చేలాగా అతను పరీక్ష పెట్టి ఆ పరీక్షలో ఉత్తీర్ణుడయ్యేలాగా చేశాడు తన విశ్వాసాన్ని బట్టి. సో కాబట్టి మన విశ్వాసంలో ఎటువంటి మన పరీక్షలు కానీ మన దగ్గరకు వస్తే మనం నిలబడగలుగుతున్నామా? ఇప్పుడు మన ఒక రేవంత్ రెడ్డి ఉన్నాడు, మనకి ఏదో పరిచయం అనుకున్నాం, వచ్చి ఒకరోజు సడన్గా నా దగ్గరికి వచ్చి ఏదో విగ్రహానికి సంబంధించినటువంటి ప్రసాదం తీసుకొచ్చి పెట్టడం. పెట్టినప్పుడు అబ్బో రేవంత్ రెడ్డి నాకు పెట్టినప్పుడు నేను వద్దు అని చెప్పేసి నేను అంటాను అని చెప్పేసి అని, ఒకవేళ అవసరమైతే ఎవరు చూడలేదు కాబట్టి ఆ ప్రసాదాన్ని లోపల తీసుకెళ్ళిపోయి అలా జేబులో పెట్టేసుకొని నేను తింటాను వెళ్ళి అని చెప్పేసి అని ఇలా జేబులో పెట్టేసుకొని పక్కకి వెళ్ళిపోయినా పడేయాలి అని నేను అనుకుంటాను. కానీ నేను క్రైస్తవుని, నేను ఇలా తినకూడదు, నేను యేసుక్రీస్తుని నమ్ముకున్నాను అని మనం చెప్పగలుగుతాను? నేను చెప్పగలుగుతాను? అంత పెద్ద వ్యక్తి మన దగ్గరికి వచ్చినప్పుడు మనం నో అని చెప్పలేము. మన విశ్వాసం అక్కడ ఆగిపోతుంది.
పక్క నుండి ఎవరైనా ఒకవేళ పొరపాటున ఈయన క్రిస్టియన్ నుండి విజయభాస్కర్ క్రిస్టియన్ తినడం అన్నప్పుడు అయ్యో అని చెప్పేసి అప్పుడు బాధపడతాడు. ఆ లోపు ఏం జరిగింది అని అంటే విశ్వాసానికి రావాల్సినటువంటి పరీక్ష మనల్ని ఎప్పుడు ఏమి చేయదు, ప్రమోట్ చేస్తుంది. ఆ లోపు రావాల్సినటువంటి పరీక్ష వచ్చింది, పరీక్ష వెళ్ళిపోయింది. మన భక్తి మన విశ్వాసం అందులో ఫెయిల్ అయిపోయింది. మన విశ్వాసానికి వచ్చే పరీక్షలనే పరీక్ష మనకు పెడుతున్నాడు అని అంటే మనల్ని నాశనం చేయడానికి కాదు, పరీక్షలు మనకు వచ్చేదానికి ఉత్తీర్ణతలోకి తీసుకొని రావడానికి. మేబీ ఆ పరీక్ష గుండా వెళ్తున్నప్పుడు మనకు భయం కలగవచ్చు, లేకపోతే కష్టం. ఇప్పుడు ఎగ్జామ్ రాస్తున్నాము, ఒక క్వశ్చన్కి ఆన్సర్ తెలియదు, మనకి తెలియనప్పుడు టెన్షన్ పడుతుందా, మనకి బాగా లేదా అని చెప్పేసి రాసి మధ్యలో మనం వదిలేస్తూ ఉంటామా? ఇవన్నీ మనకు మనందరూ ఎగ్జామ్స్ రాష్ట్రంలోనే కదా. కానీ పరీక్షలు అనేటువంటివి వస్తాయి పోతాయి, కానీ మనం భక్తిలో నిలబడినంత కాలం మన జీవితంలో దేవుడు ఆ పరీక్షలు కూడా మనం తీసుకెళ్తూనే ఉంటాడు. ఇది మొట్టమొదటి పరీక్ష, రైట్? సో మొట్టమొదటిగా మనకు దేని నుంచి వస్తుంది మనకి పరీక్ష? మన విశ్వాసానికి మనకి పరీక్ష కలుగుతుంది. రెండవదిగా మనకు పరీక్ష కలుగుతుంది అని అంటే రెండవది చూడండి, యాకోబు పత్రిక, దాని ముందరే ఉంటుంది. మనం ఇప్పుడు చదివిన పేతురు పత్రిక ముందరే ఉంటుంది. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 2వ వచనం. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 2వ వచనం. నేను చదువుతున్నాను. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 2వ వచనం. నా సహోదరులారా, మీ విశ్వాసములకు కలుగు పరీక్ష ఓర్పు పుట్టించినది ఎరిగి. విశ్వాసమే కానీ దాంట్లో కొంచెం లెవెల్ స్థాయి ఏంటంటే మనం చాలాసార్లు ఫెయిల్ అవుతూ ఉన్నప్పుడు ఆ విశ్వాసములకు కలిగేటువంటి ఈ పరీక్ష ఓర్పు పుట్టించినది ఎరిగి ఓర్పు ప్రమాదముల నుండి కాపాడుతుంది. రెండవ పరీక్ష మనకి ఎప్పుడు కలుగుతుంది లేదా రెండవ పరీక్ష దేవుడు మనకి ఎప్పుడు కలుగుతుంది, ఏ విషయంలో పెడతాడు అని అంటే ఓర్పు విషయంలో దేవుడు మనకి పరీక్ష పెడతాడు. ఓర్పు విషయంలో పేషెన్స్. ఈ ఓర్పు విషయంలో దేవుడు పెట్టేటువంటి పరీక్ష ఎట్లా ఉంటుంది అని అంటే ఒకడు బాగా కోపడేటోడు అనుకో, అంటే వాడికి అంటే కోపం వస్తా ఉంటాడు. అటువంటి వాడికి దేవుడు ఏం చేస్తాడంటే గయ్యాలి బాగా తీసుకొచ్చాడు. బాగా రోజు ప్రతి చిన్నదానికి కోపడిపోయి ప్రతి చిన్నదానికి ఆవేశపడిపోయి ఇంకా మాట్లాడితే కూర్చుంటే నిలబడితే ఏ పని చేసే కానీ తిట్టేటువంటి బాగా తీసుకొచ్చి పెడతాడు. ఎందుకు? ఓర్పు కలిగి ఉండడానికి. అతను ఈ ఓర్పు కోసము ఆ ఓర్పు కలిగి ఉండడానికి దేవుడు ఆ పరీక్షలు పెట్టినప్పుడు పాస్టర్ గారి దగ్గరికి వచ్చి ప్రార్థన చేస్తా ఉన్నాడు. పాస్టర్ గారు, నేను రోజు ప్రార్థన చేస్తున్నానండి, నా భార్య నా మాట వినట్లేదు. నేను ఎంతో ప్రేమ చేస్తున్నానండి, నా మాట వినట్లేదు. నేను చాలా ఉపవాసం ఉంటున్నానండి, నెలకి వారానికి 2-3 సార్లు ఉపవాసం ఉంటున్నానండి, నా భార్య నా మాట వినట్లేదు. వయసు వర్ష సేమ్ అంతే. నా భర్త రోజు విపరీతంగా నా మీద కోపడతాడండి, కొడతాడండి అని చెప్పేసి తాగి వచ్చి కొడతాడు. తిరిగి ఇంకా ప్రతి చిన్నదానికి నేను ఏమి చేసినా చేయకపోయినా నన్ను కోరుతూ ఉంటాడు అని చెప్పేసి నాకు ఈ విషయంలో ప్రార్థన చేయండి అని చెప్పేసి వస్తూ ఉంటాను. ఇక్కడ ఇప్పుడు ఉదాహరణకి ఎగ్జామ్స్ మనం రాస్తూ ఉంటాం కదా, తెలంగాణ గురించి ఒక 10 వాక్యాలలో రాయండి అని చెప్పి ఒక క్వశ్చన్ వచ్చింది అన్నమాట ఉదాహరణకి. అలా వచ్చినప్పుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, లేకపోతే ఈ ఆంధ్రప్రదేశ్లో ఇన్ని రాష్ట్రాలు ఉన్నాయి, కర్నూలు ఉంది, కడప ఉంది అని చెప్పేసి ఆన్సర్ రాస్తే కరెక్ట్ అవుతుందా? కరెక్ట్ కాదు. మనము ఈ ఓర్పు కలిగి ఉండాల్సినటువంటి సమయంలో ఓర్పును మనం నేర్చుకోవాలి తప్ప నేను ఉపవాసం ఉన్నాను, ప్రార్థన చేస్తున్నాను, పాస్టర్ గారు నా కోసం ప్రార్థన చేయండి, ఇవేమి వర్కౌట్ కాదు. క్వశ్చన్ ఏదొస్తే అదే ఆన్సర్. ఓర్పు కలిగి ఉండడానికి నీకు దేవుడు పరీక్ష పెడితే నువ్వు ఉపవాసం ఉంటే పని అవ్వదు. నీ భార్యను భరించుకుంటూ నీ భర్తను భరించుకుంటూ కదా ఓర్పు కలిగి ఉన్నప్పుడు నువ్వు సహనం కలిగి ఉండాలి. కానీ నువ్వు ఆ టైంలో ఉపవాసం ఉన్నంత మాత్రాన లేకపోతే శరీరం అంతా గాయపడిపోయేలాగా బయటికి ఏం చేసినా ఏం కాదు. నువ్వు ఓర్పు కలిగి ఉండాలి. నువ్వు ఎప్పుడైతే నువ్వు కోపడుతూ ఉన్నప్పుడు, నీ భార్య కోపడుతున్నప్పుడు, భర్త కోపడుతున్నప్పుడు నువ్వు సాఫ్ట్గా ఉంటావు. ఆ పరీక్ష గుండా మనం జయించినప్పుడు అరే నేను ఇంత కోపడుతున్నా, ఇంత బాధపడుతున్నా, నా భర్త ఇలా చూసుకుంటున్నాడు, నా భార్య ఇలాగే చూసుకుంటుంది అని చెప్పేసి ఆమె మారిపోతాడు. అది పరీక్షలో విజయం. అక్కడ మనం ఓర్పు కలిగి ఉన్నప్పుడు ఇప్పుడు మనం ఫాస్ట్గా వెళ్తూ ఉంటాం. చాలా స్పీడ్ బ్రేకర్స్ మనం చూస్తూ ఉంటాం కదా, స్పీడ్ బ్రేకర్స్. ఆ స్పీడ్ బ్రేకర్స్ ఏమని ఉంటాయి? స్లోగా వెళ్ళండి. దేనికి? ఓర్పుగా వెళ్ళాలని చెప్పేసి. అంటే ఓర్పు ఉండాలి, సహనం ఉండాలి. ఫాస్ట్గా వెళ్తే ఏమవుతుంది? యాక్సిడెంట్ అయిపోతే చచ్చిపోతుంది.
అదే ఇక్కడ ఇందులో రెండో భాగంలో ఉంది చూడండి, ఓర్పు ప్రమాదాల నుండి కాపాడుతుంది. ఎంత అద్భుతంగా దాన్ని లింక్ చేసాడు చూడండి. ప్రమాదాల నుండి కాపాడుతుంది. అనేకమైనటువంటి ప్రమాదాలు మనము ఆ టైంలో ఆవేశపడిపోయి, కోపడిపోయి, సీరియస్ అయిపోయి, ఎంతో చాలా గలిబిలిగా గురైపోయి అనకూడని మాట్లాడేసేసి మైండ్ అంతా ఖరాబ్ చేసేసుకొని లేనిపోని రోగాలు మనం తెచ్చేసుకుంటాం. తొందరగా మనము మన ఆయుష్. నా జీవితంలో నేను రీసెంట్గా ఒక 2 నెలల కింద జరిగింది చెప్తాను. జరిగిన ఒక ఇన్సిడెంట్. మా 4వ వాళ్ళు ఉన్నాడు. మా 4వ వదిన వాళ్ళిద్దరూ దాదాపుగా నాకు తెలిసినంత వరకు నేను చాలా తక్కువ ఊర్లో ఉంటాను. ఎప్పుడు వెళ్ళినా మేము కొత్తగా ఎప్పుడో 6 నెలలకు ఒకసారి, 3 నెలలకు వచ్చారు, 3 నెలలకు ఒకసారి మేము వెళ్ళినా మా మధ్యలో మేము వెళ్ళినప్పుడు కూడా వాళ్ళు గొడవ పడుతుంటారు. ఎప్పుడు కూర్చొని ప్రశాంతంగా కూర్చొని ఇద్దరు ఒకరి పక్కన ఒకరు కూర్చొని ఏం చేద్దాము ఎలాగా అని చెప్పేసి ప్రశాంతంగా మాట్లాడుకున్నట్టుగా మేము అస్సలు చూడలేదు. ఒకరంటే ఒకరు అస్సలు మాట్లాడుకోవడం కానీ, ఎంతసేపు గొడవ పడినట్టుగా చూసాం. నువ్వు ఇట్లా అని చెప్పేసి గొడవ పడినట్టుగా చూసాం. అయితే వాళ్ళకి దేవుడు ఏం చేశాడంటే ఒక వజ్రం లాంటి కొడుకుని ఇచ్చాడు. ఒకటి ఇచ్చాడు. ఈ వజ్రం లాంటి కొడుకును వాళ్ళకి ఇస్తే వాడు చిన్న వయసులోనే, మేబీ నీ అంత వయసు ఉంటుందేమో, చిన్న వయసులోనే విక్కీ అంత వయసులోనే ఉన్నాడు. వాడు చిన్న వయసులోనే ఒక అమ్మాయిని ప్రేమించి, మేబీ వాళ్ళంతా మేబీ 6th 7th క్లాస్ 8th క్లాస్ అంతే ప్రేమించి, ఆ తర్వాత ఊళ్ళో ఉన్నటువంటి గొడవలన్నీ వీడి మీద తీసుకొచ్చేసి నాకు అది కావాలా, ఇది కావాలా, బైక్ కావాలా, డ్రెస్సులు కావాలా, అది మొత్తంగా ఇంటికి సాయంత్రం వచ్చాడంటే భయపడిపోయేలాగా అవసరమైతే వీళ్ళ మీద కోపడిపోవడం, అమ్మల మీద ఇలా జరుగుతూ ఉంటే వీళ్ళిద్దరు ఏం చేస్తారు తెలుసా? ఇన్ని రోజు అనుగుణంగా లేనటువంటి వాళ్ళు ఇద్దరు కూర్చొని మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. లిటరల్గా జరిగింది. మా భార్య సాక్ష్యం. దానికి లిటరలీ ఎందుకంటే వీళ్ళని బట్టి వాళ్ళు ఓర్పు నేర్చుకున్నారు. ఒకరొకరు మాట్లాడుకుంటారు, ఎలా చేద్దామండి వీడియో ఇట్లా తయారైపోయాడు చూసారా? సో ఓర్పు మనకి ఏం చేస్తారంటే ప్రమాదానికి అది మనకు ఎక్కడ మనం ఓర్పు లేమో ఆ టైంలో దేవుడు మనకి ఆ పరీక్ష గుండా వెళ్తున్నప్పుడు ఇటువంటి వాళ్ళని తీసుకొచ్చి పెడతారు. మనం మారడానికే. ఆయన మన మీద ఏదో కోపం కానీ మనం ఏదో భక్తుల నుంచి తప్పిపోవాలని కాదు. ఆ యోగ్యంగా ఆ మాట చూసా కదా, ఆ మార్గం ఆయనకు తెలియదు. అసలు ఇప్పుడు ఇలాగ పాట ఎంత మంచి పాట, నేను వెళ్ళే మార్గము నా యేసుకు తెలియను, శోధింపబడినప్పుడు సువర్ణంగా మాత్రం. ఆ వచనాలను కూడా చూడండి ఎంత అద్భుతంగా భక్తుడు ఎంత అనుభవించి రాశాడు ఆ పాట. నేను నాకు తెలిసి ఈ వచనాన్ని ఆధారం చేసుకుని ఆయన రాసింటాడు. మనకు వెళ్ళే మార్గం ఆయనకు తెలుసు. మన పాపంలో పడిపోయేలాగా ఆయన చేయడు, పరీక్ష పెడతాడు. ఆయన మనకు తోడుగానే ఉంటాడు. కాకపోతే ఏంటంటే ఆ పరీక్ష కూడా వెళ్తున్నప్పుడు ప్రభువా అని చెప్పేసి అన్నప్పుడు నువ్వు అది నేర్చుకుని తర్వాత దీని దగ్గరికి రా అంటాడు. ఓర్పు నేర్చుకొని ఇక్కడికి రా, తర్వాత చూద్దామని చెప్పేసి ఇంకొక వచనం చూడండి. ఈ ఓర్పు కలిగినప్పుడు ఏమవుతుంది అంటే హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయం 11వ వచనం ఒకసారి చూడండి. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయం 11వ వచనం చూడండి. మీరు పేజ్ నెంబర్ 203 ముందే ఉన్నారు రెఫరెన్స్. మీరు మందులు కాక విశ్వాసము చేతను ఓర్పు చేతను వాగ్దానములను స్వతంత్రించుకుని వారిని కోరి నడుచుకున్నట్లు మీలో ప్రతి వాడు మీ నిరీక్షణ పరిపూర్ణమైన నిమిత్తము మీరు ఇదివరకు కనబరిచిన ఆసక్తిని తుదమట్టుకు కనబరచవలనని అపేక్షించుతున్నారు. ఇవి ఏంటంటే ఓర్పు వలన దేవుడు ఇచ్చేటువంటి వాగ్దానాన్ని మనము స్వతంత్రించుకోవచ్చు. ఓర్పు వలన ఉదాహరణకి ఓర్పు కోల్పోయినటువంటి ఒక వ్యక్తి గురించి చెప్తాను. ఓర్పు జస్ట్ అంటే మీకు రెఫరెన్స్ చూపించింది తెలిసిన స్టోరీ కాబట్టి. సౌలు గురించి తెలుసు కదా. సౌలుని దేవుడు ఎందుకు ఏర్పాటు చేసుకున్నా అంటే వాస్తవంగా దేవుడు ఆయనే ఇశ్రాయేలు ప్రజలకి రాజుగా ఉండాలనుకున్నాడు. కానీ మాకు రాజు కావాలని చెప్పేసి అంటే ఒక మంచి వ్యక్తిని దేవుడు ఎన్నుకొని, ఒక మంచి వ్యక్తి నిజంగా ఆయన ముందు లైఫ్ చూస్తే కనుక చాలా ఒక అద్భుతమైనటువంటి వ్యక్తిని ఎన్నుకొని ఇశ్రాయేలు ప్రజలకి రాజుగా ఏర్పాటు చేసుకున్నాడు. రాజుగా ఏర్పాటు చేసుకుంటే ఈయన ఏం చేశారంటే తాను చెయ్యకూడనటువంటి ఒక పని, బలి అర్పించకూడదు. బలి అర్పించడం అనేటువంటిది రాజులకి సంబంధించింది కాదు, అది యాజకులు మాత్రమే చేసేటువంటిది. కానీ ప్రతి సంవత్సరం బలి అర్పించడం అనేటువంటిది చూస్తున్నారు. ప్రతి సంవత్సరం దాని బలి అర్పించినప్పుడు ఏం చేస్తారు? బలిపిల్లని తీసుకొచ్చారు, ఇలా చేస్తారు. ఇవన్నీ చూస్తున్నాడు. సింహాసనం మీద ఉన్నప్పుడు ముందే జరుగుతుంది కదా. ఇవన్నీ చూశారు. చూసి
అది ఒక యుద్ధం జరిగేటువంటి టైంలో ఒక బలి అర్పించి యుద్ధం చేయడానికి వెళ్ళాలా. కానీ ఆ టైంలో సమయాలు రావడం కొంచెం లేట్ అయిపోయింది. లేట్ అయిపోయినప్పుడు ఆయన ఏం చేశారంటే ఒక యాజకుడు చేయాల్సినటువంటి పనిని ఆయన చేస్తాడు. ఆ యాజకుడు చేయాల్సిన పని చేసిన ఆ దహన బలి అర్పించిన వెంటనే ఉంటుంది అక్కడ మాట, మంచి మాట, వెంటనే ఆన్ ది స్పాట్లోనే వెంటనే ఓర్పు లేకపోవడం. దాని బలి ఆయన చేయకుండా పని అర్పించేస్తాడు. దాని తర్వాత కూడా చూడండి, సమయాలు మళ్ళీ దేవుడి దగ్గరికి వెళ్ళిపోయి ప్రభా సౌలు ఇలా చేశాడు, మరి ఏం చేయమంటా మరి ప్రార్థన చేసేట్టుగా, కానీ ఏ కర్మ చేసినా అక్కడ లేదు. ఒక ప్రవక్త దేవుడితో డైరెక్ట్గా మాట్లాడేటువంటి వ్యక్తి తనే చెప్పేశాడు, దేవుడు అనుకున్నటువంటి ఈ పని నువ్వు చేయలేదు, నువ్వు ఈ పని ఈ రాజుగా ఉండడానికి నువ్వు అన్ఫిట్ అని చెప్పేసి అన్నాడు. ఓర్పు మనలో ఇంకా మనకు బాగా తెలిసినటువంటి వ్యక్తి మోసే. బండతో మాట్లాడంటే ఏం చేశాడు? కొట్టేశాడు. ఓర్పు లేకపోవడం చాలా ప్రమాదకరమైనది. ఓర్పు గుండా మనం వెళ్తున్నప్పుడు మన కోపము, ఆవేశము, బాధ ఇలాంటివన్నీ మనం కంట్రోల్ చేసుకోగలిగితేనే ఆ ఓర్పు వలన మనము వాగ్దానాలను స్వతంత్రించుకోగలం. ఇది 3వ పరీక్ష. తర్వాత 4వ పరీక్ష. 4వ పరీక్ష మనకి ఎప్పుడు వస్తుందంటే, మనం పాట పాడుతూ ఉంటాం కదా. ఎవరు పాట పాడుతూ ఉంటాము? ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ అంటే నేను ఉంటానే. పాడము. ఇప్పుడు కూడా పాట పాడాం. యేసయ్యా నా హృదయ స్పందన నీవే కదా. పాడదు. చాలా బాగున్నాయి అద్భుతమైన పాటలు. హృదయ స్పందన అంటే ఏంటి? హార్ట్ బీట్, బ్లడ్ అనుకో. ఆ పాటలు నీవు మాట్లాడని రోజున ఒక క్షణం ఒక యుగముగా మారే కదా. ఆ భక్తుడు అనుభవించాడు కాబట్టి పాట వస్తుంది. ఈ పాటలన్నీ మనం పాడుతున్నప్పుడు దేవుడికి బాగా ముచ్చటేస్తాయి. అబ్బాయి ఎంత భక్తుడు చాలా చక్కగా పాడుతున్నాడు ఈ పాటలు, నీవు ఉంటే నాకు చాలా యేసయ్యా అని చెప్పేసి అన్నాడని చెప్పేసి. అప్పుడు నెక్స్ట్ పరీక్ష ఏం చేస్తారంటే, దేవుడు మన భక్తి విషయంలో, సరే నీవంటే నాకు చాలా యేసయ్యా అన్నాడు కదా అని చెప్పేసి భక్తి విషయంలో దేవుడు మనకి పరీక్ష పెడతాడు. అన్నాం కదా, నీవు ఉంటే నాకు చాలా యేసయ్యా అన్నాం కదా, ఇంకా నీవు మాత్రమే చాలు అని చెప్పేసి అన్నప్పుడు మరి నీకు ఇదెందుకు అని చెప్పేసి మనకు బాగా ఇష్టమైనటువంటి దాన్ని పక్క తీసుకో దేవుడు మన జీవితంలో నుంచి పక్కన తీసేస్తాడు. అప్పుడు దేవుడు ఏమనుకుంటాడంటే, అరే నువ్వు ఉంటే నాకు చాలా యేసయ్యా అన్నావు, కానీ ఇది ఒక్కటి చేయగానే మనం ఏం చేస్తామనంటే, మన భక్తి జీవితంలో దేవుడు మన జీవితంలో నుంచి అది తీసేస్తాడు కదా అని చెప్పేసి ప్రార్థన చేయము, సంఘానికి రాము, సంఘ కూడికలో దేంట్లో మనం పాల్గొనము. దేనికి ఇష్టమైంది కానీ దేవుడు మన దగ్గర నుంచి తొలగించేశాడని చెప్పేసి ఆ భక్తికి వచ్చినటువంటి ఆ పరీక్షలో మనం నిలబడకుండా మనం ఏం చేసామంటే పక్కకి వెళ్ళిపోయాం. సో కాబట్టి 3వదిగా మనకు మన భక్తి జీవితం, మన పాట పాడుతున్నప్పుడు మన హృదయ స్పందన అని అనుకుంటున్నాం. నీవు మాట్లాడని రోజున అని అంటున్నాం. మనం రోజు మనం చేసేటువంటి పని పాటలకు మనం వెళ్తున్నప్పుడు, ఉద్యోగాలకు వెళ్తున్నప్పుడు కూర్చొని ఒక అధ్యాయం బైబిల్ చదివి వాక్యాన్ని ధ్యానించి ప్రార్థన చేసుకొని ఎంతమంది మనం వెళ్తున్నాం మన భక్తి జీవితం కరెక్ట్గా ఉంది. సో కాబట్టి మన భక్తికి పరీక్ష వస్తుంది. ఆ భక్తికి పరీక్ష వచ్చినప్పుడు ఏమవుతుందంటే, మనకు వచ్చినటువంటి భక్తికి వచ్చినటువంటి ఈ పరీక్షల ద్వారా మనకు ఉన్నటువంటి అడ్వాంటేజ్ ఏంటంటే, మన ముందర ఉన్నటువంటి కొంతమంది అన్యులు కానీ కొంతమంది వ్యక్తులు కానీ రక్షించబడతారు. మన భక్తిని కనుక మనము ఆ పరీక్షకుండా మనం వెళ్తూ దాంట్లో మనం జయించినప్పుడు, ఉదాహరణకి స్టెఫెన్ ఉన్నాడు. స్టెఫెన్ గురించి మీకు తెలుసు కదా, అపోస్తలుల కార్యంలో ఉంటుంది. ఆ స్టెఫెను రాళ్ల చేత కొట్టబడి ఆ భక్తిని తను కనబరుచుకున్నప్పుడు, ఒకవేళ ఆ టైంలో మీరు చూడండి, ఆ స్టెఫెన్ చనిపోయినప్పుడు మనం చూడండి, ఒకసారి రెఫరెన్స్ చూడండి, అపోస్తలుల కార్యములు 7వ అధ్యాయం చూడండి ఒకసారి. అపోస్తలుల కార్యములు 7వ అధ్యాయము 54 నుంచి వారి మాటలు విని, ముందర చాలా పెద్ద ప్రసంగం చేశాడు. నాకు తెలిసి అపోస్తలుల కార్యంలో పెద్ద అధ్యాయం అంటే ఇదే ఉంటుంది. దాదాపు చాలా పెద్ద ప్రసంగం చేశాడు. ఆ ప్రసంగంలో కూడా ఆది కాండం నుండి నిర్గమ కాండము, తర్వాత లేవియ కాండం, ప్రవక్తల గ్రంథాలు, ఇక్కడ ఉన్నటువంటి భక్తులందరూ ఆత్మను పొందుకొని ఎలా జీవించారో వాళ్ళందరి గురించి ఆ అధ్యాయంలో స్టార్టింగ్ నుంచి కూడా చెప్పేశాడు. చెప్పేసిన తర్వాత వారి మాటలు విని కోపపడి మండిపడిపోయి
అతన్ని చూచి పనులు కొరిగిరి. అయితే అతను పరిశుద్ధాత్మతో నిండికొనిన వాడై ఆకాశము వైపు తేరి చూచి దేవుని మహిమను దేవుని కుడిపార్శ్వమున కూర్చుండి ఉండుట చూచి ఆకాశము తెరవబడుటయు మనుష్య కుమారుడు దేవుని కుడిపార్శ్వమందు నిలిచి ఉండుటయు చూచుచున్నానని చెప్పాను. అప్పుడు వారు పెద్ద కేకలు వేసి చెవులు మూసుకొని ఏకముగా అతని మీద పడి పట్టణము వెలుపడికి అతని వెళ్ళగొట్టి రాళ్ళు గుంపి చంపిరి. సాక్షులు సౌలు అని ఒక ఎవరిని పాదాల యొక్క తమ వస్త్రములు పెట్టిరి. సో ఇక్కడ ఏం జరిగింది, ఈ సందర్భంలో ఏం జరిగింది అని అంటే, తన భక్తిని కనబరుచుకున్నప్పుడు ఆ భక్తిని చూసినటువంటి ఒక సౌలు అనేటువంటి ఒక వ్యక్తి రక్షించబడ్డాడు. ఆ సౌలు రక్షించబడి మనకు బైబిల్లో ఇన్ని పుస్తకాలు రావడానికి కారణమయ్యాడు. అర్థమవుతుందా? సౌలు అనేటువంటి ఒక ఆ భక్తిని ఆయన కనబరుచుకున్నప్పుడు ఆకాశం తెరవబడింది. ప్రభు వీళ్ళందరినీ ఒకసారి నాశనం చేయి అని ప్రార్థన చేస్తే ఒకవేళ పొరపాటున జరగకుండా ఉండేదా? జరిగింది. ప్రభా నన్ను తప్పించు ప్రభా అని జరగకుండా ఉండిండేదా? జరిగిందేమో. కానీ తన భక్తిని అక్కడ కనబరిచాడు కాబట్టి ఆ సౌలు అనేటువంటి ఒక వ్యక్తి అక్కడ చూశాడు. ఆ సౌలు ఆ రోజు చూసి ఆయన దేవుడితో ఎన్కౌంటర్ చేయబడి ఈరోజు ఇన్ని పత్రికలు రావడానికి కారణమయ్యాడు. మన భక్తి జీవితం వలన అన్యులు రక్షించబడతారు. మీకు తెలుసు కదా, షడ్రక్ మేషక్ అబేద్నెగో వాళ్ళ స్టోరీ తెలుసు కదా. ఆ రాజు కానీ అక్కడ చుట్టూ ఉన్నటువంటి వాళ్ళు కానీ వీళ్ళందరూ కూడా వాళ్ళ భక్తిని బట్టి, వాళ్ళు కనపరిచినటువంటి దేవుడి మీద వాళ్ళు చూపించినటువంటి ఆ భక్తిని బట్టి అన్ని రాజులు అన్యులు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు దేవుడి మహిమను చూసినట్టుగా మనం చూస్తాం. సో కాబట్టి మన భక్తికి కలిగినటువంటి పరీక్షలో కనుక మనం నిలబడగలిగితే మనకి ఏం జరుగుతుంది అని అంటే, మన ద్వారా అన్యులు రక్షించబడతారు. ఇతరులు దేవుని యొక్క గొప్ప కార్యం మన ద్వారా వాళ్ళు చూడగలుగుతారు. అలా కాకుండా మన కుటుంబాల్లో రెగ్యులర్గా మన భక్తిలో కాపాడుకోకుండా అన్నిటితో మనం కలిసిపోతూ జాబులు చేసినప్పుడు వాళ్ళు ఏ పని చెప్పినా మనం చేసుకుంటూ వెళ్ళిపోయామనంటే ఎవ్వరు కూడా నిలబడరు, మన ఒక్కరిని కూడా రక్షించలేరు. సో కాబట్టి మూడవదిగా మనకు కలిగేటువంటి పరీక్ష ఏంటంటే మనకు భక్తికి పరీక్ష వస్తుంది. నాలుగవ పరీక్ష మనకు ఎక్కడ కలుగుతుంది అని అంటే, నాలుగవ పరీక్ష ఇది చాలా చాలా సున్నితంగా ఉంటుంది. చాలా కొద్దిసేపే ఉంటుంది మన జీవితంలో ఈ రకమైనటువంటి పరీక్ష. చాలా సింపుల్గా అలా వచ్చి అలా వెళ్ళిపోతుంది అన్నమాట. చాలా సింపుల్గా వచ్చి వెళ్ళిపోతుంది. నా జీవితంలో జరిగిన ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్తా. నేను ప్రభుని పూర్తిగా సొంత రక్షణగా అంగీకరించే ముందు నారాయణ కాలేజీలో లెక్చర్గా పనిచేస్తాను. నా ఆర్టీసీ క్లాస్ దగ్గర ఉండేవాడిని. అయితే అప్పుడు ఒకరోజు మా రూమ్కి తగ్గట్టు అంటే రూమ్ కిందనే ఆల్మోస్ట్ ఫోన్ మాట్లాడుకుంటూ వెళ్తుంటే ఎవడో వచ్చి నన్ను కొట్టేసి నా చేతిలో ఉన్నటువంటి ఫోను నా పర్సనల్కి తీసుకెళ్ళిపోయాడు. అక్కడ సీసీ కెమెరాలు ఉన్నాయి, మెయిన్ రోడ్ ఆల్మోస్ట్. నేను వెళ్ళిపోయి చిక్కడపల్లి పిఎస్లో కంప్లైంట్ పెట్టిన తర్వాత నేను అప్పుడు కాలేజీలో పనిచేస్తున్నాను కదా, నాతో పాటు లెక్చరర్స్ వీళ్ళు కూడా వచ్చారు. సరే మాకున్న ఇన్ఫ్లుయెన్స్ బట్టి మాకు ఎలాగైనా కావాలి సార్, అది కాస్ట్లీ ఫోన్, నా డబ్బులు కూడా తీసుకెళ్ళిపోయాను అని చెప్పేసి అంటే ఏ ఏరియాలో జరిగిందని చెప్పేసి అని అతన్ని ఆల్మోస్ట్ ఈవినింగ్కే పట్టుకున్న తర్వాత తీసుకొచ్చారు. నాకు ఫోన్ చేసి మా ఫ్రెండ్ ఫోన్ చేసి చెప్పారు, నేను తీసుకొచ్చామండి, వచ్చి తనతో మాట్లాడండి అంటే నాకు పర్మిషన్ ఇచ్చారు లోపలికి వెళ్ళి మాట్లాడాలి. నేను ఏం చేశానంటే లోపలికి వెళ్ళిపోయి అప్పటికంటే ఇప్పుడు పెద్ద పర్సనాలిటీ ఏం లేదు కానీ పటా కొట్టేశాను, బాగా కొట్టేసిన తర్వాత అతని దగ్గర నుంచి నాకు సెల్ ఫోన్ రికవరీ చేశారు. డబ్బు లేదు కొంతవరకు ఇచ్చేసి సరే వెళ్ళిపోయాను. ఇలా జరిగిన విత్ ఇన్ షార్ట్ టైంలో, మేబీ ఒక 1 వీక్ టైంలో ఏమైందంటే, నేను చెయ్యని ఒక తప్పుకి, మా రూమ్మేట్ చేసిన ఒక తప్పుకి నేను మిడ్-నైట్ 3 o'clock వచ్చి పోలీసులు నన్ను అరెస్ట్ చేసి తీసుకెళ్ళిపోయాను. ముషిదాబాద్ పోలీస్ స్టేషన్ దగ్గర కూడా ఆర్టీసీ క్లాస్ రోడ్ ముందర పోలీస్ స్టేషన్లో పెట్టాను. నేను ఎక్కడున్నానో తెలియదు. మా పేరెంట్స్కి సెల్ ఫోన్ లాగేసుకున్నారు. ఒక క్రెడిట్ కార్డు విషయంలో ఏదో రాంగ్ ట్రాన్సాక్షన్ జరిగింది తెలియదు. తర్వాత ఒక 3-4 రోజుల తర్వాత మా నాన్న వాళ్ళకి ఇన్ఫార్మ్ చేశారు. నాకు బాగా ఇష్టమైన మా బావగాయన మా నాన్న ఇద్దరు వచ్చారు పోలీస్ స్టేషన్కి. వచ్చిన తర్వాత మా బావ నన్ను చూశాడు. నేనంటే ఆయనకు చాలా ఇష్టం. చూసి ఏడ్చుకుంటూ నాతో ఏం మాట్లాడలేక ఏడ్చుకుంటూ బయటకు వెళ్ళిపోయాడు. మా నాన్న నా దగ్గరికి వచ్చి ఒక మాట అన్నాడు. ఒక వారం కిందటే ఒక వ్యక్తిని నువ్వు నీ దగ్గర సెల్ ఫోన్ దొంగతనం చేసినటువంటి ఒక వ్యక్తిని బాగా కొట్టానని చెప్పేసి నువ్వు చాలా ఎక్స్ప్లెయిన్ చేసావు నాకు. ఆ వ్యక్తిని కనుక నువ్వు ఆ రోజు క్షమించి ఉంటే నీ విషయంలో ఈరోజు ఇలా జరిగేది కాదు. నాకు అదే మాట మాట్లాడాడు. నాకేం చెప్పలే, నేను బయటికి తీసుకొస్తానని కానీ నాకేం చెప్పలే.
అది నా వ్యక్తిత్వానికి పరీక్ష. నిజంగా ఆ రోజు నాకున్నటువంటి ఆ పరిస్థితిలో నాకు బయటకు వచ్చేంత సిచ్యువేషన్ లేదు. అద్భుతంగా నెక్స్ట్ డే మా మామయ్యకి ఒక ఆయన ఉంటాడు, ఆయన ఇక్కడికి రావడం, నన్ను బయటకు తీసుకురావడం జరిగింది. మన వ్యక్తిత్వానికి వచ్చేటువంటి పరీక్షలు చాలా సింపుల్గా ఉంటాయి, చాలా సున్నితంగా ఉంటాయి. అప్పుడు సడన్గా బయటకు వచ్చేస్తాయి, ఆటోమేటిక్గా వెళ్ళిపోతాయి. ఇప్పుడు ఉదాహరణకి ఎలా ఉంటాయంటే, ఒక కిరాణా షాప్కి వెళ్తాము, వెళ్ళిన తర్వాత 100 రూపాయలు ఇస్తాం. 100 రూపాయలు ఇచ్చి ఏదో కావాలని కొనుక్కుంటాం, సోప్ కావాలని కొనుక్కుంటాం. పొరపాటున వాడు ఏం చేస్తాడు, 100 రూపాయలు మనకి ఇస్తాడు, 60 రూపాయలు సోప్ అయిందంటే 40 రూపాయలు కూడా తిరిగి ఇస్తాడు. మనం ఏమనుకుంటాం, అబ్బా దేవుడు నాకు సాయం చేసేదని చెప్పేసి దేవుడు పెట్టుకొని వచ్చేస్తాం. అక్కడ బయట పడతాయి మన వ్యక్తిత్వం. ఒక కూరగాయల దగ్గరికి వెళ్ళినప్పుడు, కూరగాయలు కొంటున్నప్పుడు వాళ్ళ దగ్గర గోజాడి వాళ్ళు పొరపాటు లెక్కలు తెలియనటువంటి వాళ్ళు ఉంటారు. అక్కడ బయటపడుతుంది మన వ్యక్తిత్వం. మన వ్యక్తిత్వానికి పరీక్ష జరుగుతుంది. మనము నిజంగా దేవుడు అనుకున్నటువంటి రీతిలో మనం ఉన్నాం, ఇతరుని మనం క్షమించగలుగుతున్నామా, లేకపోతే అన్యాయంగా మనం ఇద్దరి దగ్గర నుంచి మనం ఏమైనా తీసుకుంటున్నామా. దాని గురించి మనం అంతా చూసాం కదా. ఒక్కటేసారి పరీక్ష వచ్చింది ఆయనకి, ఒకే ఒకసారి ఆయన వ్యక్తిత్వానికి పరీక్ష. పడిపోయి నిజంగా దాని తర్వాత చూడండి, ఆ పరీక్ష గుండా వెళ్ళిన తర్వాత ఎన్ని కొండలకు వెళ్ళిపోయాడు, అడవులు దిక్కులేని వాళ్ళు అయ్యాడు. ఎంత ఆ వ్యక్తిత్వానికి ఆయన పరీక్ష వచ్చినప్పుడు నిలబడలేకపోయాడు. సో కాబట్టి మన వ్యక్తిత్వానికి పరీక్షలు వచ్చినప్పుడు తర్వాత దావీదు గురించి కనుక మనం కొన్నిసార్లు ఆలోచన చేస్తే, అఫ్కోర్స్ ఆయన క్షమించబడ్డాడు, తర్వాత దేవుడు ఆయన అంగీకరించాడు, ఇవన్నీ కాదు. కానీ ఆ వ్యక్తిత్వాన్ని కనుక ఆ రోజు కాపాడుకుంటే, వ్యక్తిత్వం అంటే అర్థమైందనంటే నేను ఏమై ఉన్నానో అది తెలియడం కోసం, ఆ తెలియడం అనేటువంటి దాన్ని దేవుడు ఒక పరీక్ష పెట్టి నువ్వు ఇది అని చెప్పేసి నీకు బయట పెడతాడు. దేవుడు ఆశీర్వాదాన్ని ఎందుకు ఇస్తాడు, ఆశీర్వాదం ఇచ్చిన తర్వాత కొన్నిసార్లు ఎందుకు ఆశీర్వాదం ఇస్తాడు అని అంటే, ఆశీర్వాదం రాకముందు నాకు కాలం వచ్చినా, బదులా వచ్చినా, ఏం వచ్చినా ఇలాగే ఉంటాను, అసలు నా మైండ్ ఏం మారదు, నేను చాలా పర్ఫెక్ట్గా ఉంటాను, దేవుడు అనుకున్నట్టు అందరినీ ప్రేమిస్తా అని చెప్పేసి అనుకుంటాను. దేవుడు ఇలా ప్రార్థన చేస్తున్నారు కానీ వీడు నిజమైనటువంటి స్వభావం నేను చూపిస్తానని చెప్పేసి దేవుడు ఆశీర్వదించడం మొదలుపెట్టిన తర్వాత అప్పుడు తెలుస్తుంది ఈ స్టోరీ అంతా. దేవుడు ఎందుకు పరీక్షిస్తాడు అని అంటే, మన వ్యక్తిత్వాన్ని, మనలో ఉన్నటువంటి ఆ స్వభావాన్ని బయటికి తీసుకొని రావడం కోసం పరీక్షిస్తాడు. దాంట్లో కనుక మనం నిలబడలేకపోతే వాస్తవం అది మన ఒరిజినాలిటీ. బయటికి మాత్రం భక్తిపరులమే, బయటికి మాత్రం నెమ్మదస్తులమే, బయటికి మాత్రము నేను అందరినీ ప్రేమించే వాళ్ళమే అని చెప్పేసి అంటూ ఉంటాం. అసలైన పరీక్ష అప్పుడు అసలైన మన వ్యక్తిత్వం ఎప్పుడు బయటపడుతుంది అంటే, పరీక్ష గుండా వెళ్తున్నప్పుడు. ఇక్కడ నుంచి కూడా నేను బాగానే వాక్యం చెప్తా ఉండొచ్చు, కిందికి వెళ్ళిన తర్వాత కిందికి వెళ్ళగానే ఎవరైనా ఒకడు సడన్గా వచ్చి నిర్మించిన చప్ప మీద కొట్టాడు అనుకో, అప్పుడు ఉంటుంది నా పరీక్ష, నా వ్యక్తిత్వానికి పరీక్ష. నీకు నాకు నిజంగా ఓటు ఉందా, వ్యక్తిత్వం ఉందా అనేటువంటి అప్పుడు తెలుస్తుంది. ఇప్పుడు అన్యులు ఉంటారు, అన్యులు స్వార్థ చెప్తా ఉంటారు. స్వార్థ చెప్పేటప్పుడు వాళ్ళ దగ్గర మన దేవుడు గొప్ప దేవుడు అని చెప్పేసి వాళ్ళు ఏదో మనల్ని తిట్టినా, మనల్ని కొట్టినా, లేకపోతే ఏదన్నా మనకు కాని పనులు ఏదైనా చేసినా కానీ మన నిజమైనటువంటి వ్యక్తిత్వం ఎప్పుడు బయటపడుతుంది అంటే, నాకు ఆఫీసర్ తెలుసు, ఈ ఆఫీసర్ తెలుసు, వాళ్ళు తెలుసు, వీళ్ళు తెలుసు అని చెప్పేసి అప్పుడు మన వ్యక్తిత్వం బయటపడుతుంది. ఆ టైంలో నీవు ఉంటే నాకు చాలా చేస్తాయా, లేకపోతే నీవే నాకు ఇవి రావు. మన బలం అప్పుడు బయటపడిపోయి దేవుడు నాకు ఉన్నటువంటి ఆ రాజు, లేకపోతే కనుక ఆ మంత్రి, లేకపోతే ఆ పోలీస్ ఆఫీసర్, అప్పుడు మన వ్యక్తిత్వం బయటపడుతుంది, పలుకుబడి. సో కాబట్టి మన వ్యక్తిత్వం, మన పర్సనల్ లైఫ్, మనం ఏంటనేటువంటిది, మన వ్యక్తిగత జీవితంలో మనం ఎలా ఉన్నాము అనేటువంటిది మనకు పరీక్షలు వచ్చినప్పుడే తెలుస్తుంది. నా స్వభావం ఏంటనేది ఇక్కడ మాట్లాడుతున్నప్పుడు ఏం తెలియదు. నా గురించి నిజంగా తెలియాలి అని అంటే షారుఖ్ అని గారు ఖచ్చితంగా కదా, మా పిల్లలు అని గారు ఖచ్చితంగా చెప్తాను. ఓకేనా, మీ గురించి నీకు తెలియాలంటే మీలో అని అడిగారు. సో కాబట్టి మన వ్యక్తిత్వానికి పరీక్షలు వస్తాయి, దానిలో కూడా మనం నిలబడాలి. తర్వాత ఐదవదిగా చివరిగా ఈ పాయింట్ మనం చూద్దాం. చివరిగా ఐదవదిగా మన వ్యక్తిత్వానికి వచ్చేటువంటి మన వ్యక్తిత్వానికి వచ్చేటువంటి ఈ పరీక్షలో వచ్చేటువంటి ఈ పరీక్ష ఎంతవరకు వస్తుంది అని అంటే, నెక్స్ట్ పాయింట్, మనము మార్పు చెందేంత వరకు ఈ పరీక్ష వస్తుంది. మనము మార్పు చెందేంత వరకు. దీంట్లోనే సబ్ పాయింట్ అనుకోండి, లేదా దాంట్లోనే కంటిన్యూషన్ అనుకోండి. దేవుడు పరీక్ష పెడతా ఉంటాడు, మార్పు రావాలని చెప్పేసి. వీటన్నిటి ఇవే అనుకోండి, విశ్వాసము, ఓర్పు, భక్తి, వీటన్నిటిలో పెడతా ఉంటాడు.
ఎంతవరకు ఈ పరీక్షలను తీసుకెళ్తాడు అని అంటే మనము పూర్తిగా మారేంత వరకు, దేవుడు అనుకునేటువంటి ఆ రీతిలో మనము ఉండేంత వరకు దేవుడు మనకు పరీక్ష పెడుతూనే ఉంటాడు. ఒక రెఫరెన్స్ చూద్దాం చూడండి. కీర్తనల గ్రంథము 66వ కీర్తన 66వ కీర్తన 10వ వచనం. దేవా, నీవు మమ్మను పరిశీలించి ఉన్నావు, వెండిని నిర్మూలన చేయు రీతిగా మమ్మును నిర్మూలనను చేసి ఉన్నావు. ఎలాగ చేసి ఉన్నాడంట? వెండిని నిర్మూలన చేయనట్లుగా. ఎవరైనా వెండి షాప్ దగ్గరికి వెళ్ళి వెండి కడిగించి అందులో ఉన్నటువంటి ఆర్నమెంట్ తయారు చేయడం ఎవరైనా చూసాను? అక్కడ బంగారం తయారు చేయడం కానీ వెండిని తయారు చేయడం లిటరల్ ఎవరైనా చూసారు? ఎవరైనా ఎలా తయారు చేస్తారు? ఎలా చేస్తారు? కాల్చుతారు. ఎట్లా కాల్చుతారు? హై టెంపరేచర్ దగ్గర కాలుస్తారు. కాల్చి కొంచెంసేపు పక్కన తీస్తారు. కొంచెంసేపు పక్కన తీసిన తర్వాత మళ్ళీ కాల్స్తారు. మళ్ళీ కాల్చి అందులో మస్ట్ ఉంటుంది. మస్ట్ దాన్ని మట్టి అంటారా? మురికి ఉంటుంది. ఆ మురికి పోయేంత వరకు మళ్ళీ కాలుస్తాడు. 2 సార్లు కాలుస్తాడు, 3 సార్లు కాలుస్తాడు, 4 సార్లు కాలుస్తాడు. అతను అనుకున్నటువంటి ఆ షైనింగ్ వచ్చేంత వరకు కాలుస్తూనే ఉంటాడు. ఇది మనం కనుక ఒకవేళ మన బుద్ధి మారకపోతే, మన జీవితం మారకపోతే, నెక్స్ట్ మనకు వచ్చేటువంటి పరీక్ష ఏంటంటే కొలిమిగుండా తీసుకుని వెళ్ళడమే. కొలిమిగుండా బాధకుండా తీసుకుని వెళ్ళడమే. నాకు చాలా భయం వేసింది. ఫ్రెండ్స్ చూడండి, యెషయా గ్రంథము 48వ అధ్యాయము. యెషయా గ్రంథము 48వ అధ్యాయం. ఈ వాక్యం నేను ప్రిపేర్ అవ్వడానికి నన్ను ప్రేరేపించినటువంటి రెఫరెన్స్, ఈ రెఫరెన్స్ చదువుతాను చూడండి. యెషయా గ్రంథము 48వ అధ్యాయము 8వ వచనం. 8వ వచనం. అవి నీకు వినబడనే లేదు, నీకు తెలియబడనే లేదు. పేజ్ నంబర్ 609 తెలుగు బైబిల్లో. అవి నీకు వినబడనే లేదు, నీకు తెలియబడనే లేదు, పూర్వం నుండి నీ చెవికి తెరవబడనే లేదు. నీవు అపనమ్మకస్తుడవై నీ తల్లి గర్భమున పుట్టినది మొదలుకొని తిరుగుబాటు చేయువాడవని అని పిలుచుకోనివని నాకు తెలియను. నేను నిన్ను నిర్మూలన చేయకుండానట్లు నా నామమును బట్టి నా కోపము మానుకొనుచున్నాను. నా కీర్తి నిమిత్తము నీ విషయంలో నన్ను బిగ్గబట్టుకొనుచున్నాను. దేవుడు ఇక్కడ ఏమంటాడంటే, మనల్ని పరీక్ష గుండా ఎందుకు తీసుకెళ్తున్నాడు? శోధనల గుండా, ఇబ్బందుల గుండా, ఎన్ని సంవత్సరాలు ప్రార్థన చేసినా, ఎన్నిసార్లు ప్రార్థన చేసినా మనకు కుదరని రోగాల గుండా, ఆర్థిక సమస్యల గుండా, అప్పుల గుండా, బాధల గుండా ఎందుకు నేను తీసుకెళ్తున్నాను అంటే, దేవుడికి అంటున్నాడు, నేను నిన్ను నిర్మూలన చేయకుండానట్లు, అంటే చంపకుండానట్లు. వాళ్ళ బయటికి తీసుకొని వచ్చాడు అనుకో, ఎందుకు బాబా ఇంతకాలం ఇన్నిసార్లు ప్రార్థన చేసినా కానీ ఆ వ్యక్తి ఆ బాధలో నుంచి బయటికి ఎందుకు తీసుకొని రావట్లేదు అంటే, బయటికి తీసుకొస్తే చంపేస్తావని. వాడి బుద్ధి మారట్లేదు, వాడి జీవితం మారట్లేదు, వాడి రహస్య జీవితం చాలా తప్పు. వాడి రహస్య జీవితం నాకు అసహ్యకరంగా ఉంది. బయటికి తీసుకొని వస్తే చంపుతాను కాబట్టి ఏమంటున్నాడు, నా కీర్తి నిమిత్తము నీ విషయంలో నన్ను బిగబట్టుకొచ్చున్నానంత. దేవుడు ఇలా పట్టుకొని ఉన్నాడు, గట్టిగా పట్టుకొని ఉన్నాడు. ఇలా వదిలేసామంటే చంపేద్దామని చెప్పేసి. మనం కనుక మారకపోతే దేవుడు మన విషయంలో అలా ఉన్నాడు. ఏ విషయంలో మనం మారలేదో పరిశీలన చేసుకోవాలి. విశ్వాసం విషయంలో ఒకరు మారుకున్నా ఉన్నామా? భక్తి జీవితంలో మారుకుందా ఉన్నామా? కొన్ని ప్రాబ్లమ్స్ మనకి ఎందుకు మన రోజు నుంచి వెళ్ళిపోలేదు అని అంటే, అది ఎందుకు పోనివ్వట్లేదు అంటే, ఒకవేళ ఆ ప్రాబ్లమ్స్ మనకు ఉందని అనుకో, ఆ ప్రాబ్లం కూడా ఉన్నప్పుడైనా కనీసం కొద్దిగా దేవుని దగ్గరికి వస్తామేమో అని చెప్పేసి అది కనుక తీసేస్తే, ఎంతకాలం నుంచి ప్రార్థన చేస్తున్న ప్రభావం పోవట్లేదు, నాకే కొన్ని సమస్యలు ఉంటాయి, కొన్ని ఉన్నాను పోవట్లేదు అని బయటికి కనుక తీసుకొచ్చాను వాడిని చంపేస్తాను. అందుకోసం కాబట్టి నేను అలాగా వాడిని నిర్మూలన చేయకున్నట్టు నేను అక్కడ దాచిపెట్టేస్తున్నాను, నాకు గట్టిగా పట్టుకొని ఉన్నా.
నా కృప అతని మీద చూపిస్తుంది. అది మనకు మంచిది కాదు. మనం పరీక్ష గుండా వెళ్తున్నప్పుడు మేబీ పరీక్షలో ఫెయిల్ అయిపోయి మనల్ని బాధ పెట్టేవాళ్ళు ఒక చనిపోవచ్చు. మనం కనుక ఆ పరీక్షలో ఫెయిల్ అయిపోయి చనిపోవడం అనేటువంటిది దేవుడి యొక్క ఉద్దేశం కాదు. సువర్ణంగా మార్చబడిన తర్వాత ఆ బంగారము రాజు నెత్తి మీద పెట్టుకోవడానికి ఉపయోగపడుతుంది. ఆ సువర్ణం మన చేతికి రింగ్ లాగా ఉంగరం లాగా పెట్టుకోవడానికి ఇష్టపడుతుంది. దేవుడు అది కోరుకుంటాడు మనల్ని. అలా వదిలేయాలని కాదు, అలా చంపేయాలని కాదు. సో మన పరీక్షలు కూడా మనం ఎలా ఉంటుంది, ఒకవేళ ఆయన కోల్పడే రీతిగా మన జీవితాన్ని మనం కలిగి ఉన్నామా పరిశీలన చేసుకున్నాం. ఎన్నిసార్లు చెప్పినా వినకుండా, ఎన్నిసార్లు గద్దించినా వినకుండా, ఎన్నిసార్లు దేవుడు మన మీద ప్రేమను చూపించినా కానీ ఆయనకు ఇష్టం కానటువంటి జీవితాన్ని మనం ఎవరైనా జీవిస్తున్నామండి. ఎన్నిసార్లు చెప్పిన ఓపిక లేకుండా, ఓర్పు లేకుండా, భక్తి లేకుండా, దేవుడికి విధేయత చూపించకుండా, వాక్యం చదవకుండా, వాక్యానుసారంగా జీవించకుండా మనం ఉన్నామేమో పరిశీలన చేసుకున్నాం. ఒక్కసారైనా కనీసం ధ్యానపూర్వకంగా బైబిల్ని చదివేటువంటి వాళ్ళగా ఉన్నాము. అలా లేకపోతే దేవుడు మన విషయంలో బిగపట్టుకొని ఉన్నాడు. వదిలేస్తే చంపేద్దామని చెప్పేసి ఎంత చేసినా ప్రార్థన చేస్తా ఎందుకంటే కొన్నిటికి వాడికి జవాబు ఎందుకు రావట్లేదు అని అంటే ఆయన కనికరం చూపిస్తున్నాడు. వదిలేదు పట్టుకొని ఉన్నాడులాగా నువ్వు ప్రార్థన చేసి ప్రభా మా పాస్టర్ గారికి ఎందుకు ఇలా అవ్వట్లేదు, లేకపోతే మా ఇంట్లో వాళ్ళకి ఇలా ఎందుకు అవ్వట్లేదు, మా కుటుంబంలో ఎందుకు ఇలా జరుగుతుంది, వాళ్ళ విషయం ఎలా ఎందుకు జరుగుతుంది, వీళ్ళ విషయం ఎందుకు ఇలా జరుగుతుంది అంటే ఏదో తప్పులో మనం ఉన్నాం. దాన్ని బట్టి అందులో కనుక మనకు మారకపోతే, అందులో కనుక మనము సరి అయినటువంటి జీవితాన్ని మనం జీవించలేకపోతే మన దేవుడు చంపడానికి సిద్ధంగా అందులో డౌట్ లేదు. ఆయన అంటాడు కదా, నేను అందరిలాగా నన్ను సాధారణమైనటువంటి ఒక మనిషిలాగా అనుకుంటున్నావా, నువ్వు దొంగతో వెళ్ళినప్పుడు నువ్వు దొంగతో కలుస్తున్నావు, తప్పు చేసేవాళ్ళప్పుడు వాడు కనుకున్నప్పుడు వాడితో కలుస్తున్నావు, నేను నీలాంటి సాధారణమైన మనిషిని వాళ్ళని అనుకుంటున్నావా, నిన్ను చీల్చి వేస్తానని చెప్పి అంటున్నాడు. మనం పరీక్ష గుండా వెళ్తున్నప్పుడు దేవుడు ఉత్తీర్ణత ఇవ్వడానికి రెడీగా ఉన్నాడు. ఆ పరీక్ష గుండా వెళ్ళకపోతే ఆయన నిర్మూలన చేయడానికి రెడీగా ఉన్నాడు. ఇప్పుడు నా ఫింగర్ చూడండి, ఇట్లా నా ఫింగర్ ఈ ఫింగర్ మీద చూడండి, ఈ ఫింగర్ ఒకసారి చూడండి, రెండు దగ్గర పెట్టలేము కాబట్టి చూడండి. ఇది కొంచెం పెద్ద పొడవు కదా, ఈ ఫింగర్ చూడండి కొంచెం చిన్నగా ఉందా, ఇది వాస్తవంగా విరిగింది. ఎందుకు విరిగిందంటే 10th క్లాస్లో మా మ్యాథ్స్ టీచర్ ఒక ఆయన ఉండేవాడు. ఆయన ఇది నేను చదువుతున్నప్పుడు ఆయన బాగా గుర్తొచ్చు. ఆయన ఒక ఇప్పుడు మ్యాప్ అని పాతకాలంలో మ్యాప్స్ ఉండేవి, రూల్ కర్రలు ఉండేవి, మా గుండ్రటి కర్రలు ఉండేవి. ఆ రూల్ కర్రతో కొడితే నా వేలు విరిగి మధ్య దాన్ని అతుకొని యాక్చువల్గా కీళ్ళ ఉండదేమో, ఉండదు, గ్రిప్ కూడా ఉండదు ఈ ఫింగర్కి. తను కొట్టాడు, ఆయన కొడితే నా ఫింగర్ విరిగింది. ఆయన ఎందుకు కొట్టాడు అని అంటే చాలా విచిత్రమైనటువంటి వ్యక్తి. మీరు చదివే టెక్స్ట్ బుక్స్లో చాంద్ సిరీస్ టెక్స్ట్ బుక్స్ ఉంటాయి. చాంద్ సిరీస్ తెలుసా, అక్క వాళ్ళకి గుర్తుంది, చాంద్ సిరీస్ టెక్స్ట్ బుక్స్. ఇది ఆ చాంద్ సిరీస్ టెక్స్ట్ బుక్స్ మా సారు, అంటే నాకు మ్యాథ్స్ నేర్పించినటువంటి సారు వాళ్ళ ఫాదర్ తయారు చేసింది. ఆ రెండు చాంద్ సిరీస్ టెక్స్ట్ బుక్ నాకు మ్యాథ్స్ నేర్పించినటువంటి ఆయన ఉద్దేశం ఏంటంటే, నేను మీకు మొదట్లో చెప్పినట్టుగా ఎప్పుడు డౌట్ ఎక్కడైనా చెప్పేవాళ్ళు ఒకదానికి నాకు అర్థం కాలేదు అంటే దానికి 2-3 రకాలైన కానీ నాకు చెప్పేటువంటి వాడు. పరీక్షలో ఆయన పరీక్ష పెట్టినప్పుడు ఆయన కోరుకునేది ఏంటంటే వస్తే నీకు 100 out of 100 మార్క్స్ రావాలి. దానికోసం నేను ఎంతైనా నీకు హెల్ప్ చేస్తాను. ఒకవేళ నీకు కనుక 99 మార్క్స్ వచ్చాయనంటే కొడతాడు, కొడతాడు. నన్ను 99 మార్క్స్ నేను చెప్పే జాగ్రత్తగా వెళ్ళి 99 మార్క్స్ వస్తాయి. ఆ ఒక్క మార్క్ నీకు ఎందుకు రాదని కొడతాడు. నాకు అట్లా విరిగింది, నాకు లేదు అలా విరిగింది. 90 వచ్చాయనుకో కొంచెం తక్కువ కొడతాడు, 90 వచ్చాయనుకోండి, 90 వచ్చాయనుకోండి ఇంకా కొంచెం తక్కువ, 80 పడితే తక్కువ. ఫెయిల్ అయినా అనుకోండి, అని చదువుకోరా ఎందుకన్నా స్కూల్కి వచ్చేది, చదువుకొని బాగుపడింది, మీ పేరెంట్స్ ఎందుకు పంపించాలని అడుగుతాడు. ఏమన్నా అసలు ఏమన్నాడు, వాళ్ళ పేపర్ కూడా ఇవ్వడు. ఆ టైంలో మార్క్స్ ఇచ్చే పేపర్ అక్కడ ఉన్నాయి, మిగతా వాళ్ళని తీసుకొని వెళ్ళిపోండి అని అంటాడు. కానీ 90, 95 ఆ లెవెల్కి వచ్చిన తర్వాత ఆయన కోపం చాలా ఉంటుంది. ఆ కోపం ఆయన లెవెల్కి ఎంతవరకు వెళ్ళిందనంటే వాళ్ళ సొంత తమ్ముడికి మ్యాథ్స్ చెప్పిన తర్వాత ఆ వ్యక్తి పబ్లిక్ ఎగ్జామ్ రాసిన తర్వాత 99 మార్క్స్ వస్తే రీవాల్యుయేషన్ పెట్టిస్తే ఒక బిట్ని కట్ చేసి అతను ఆన్సర్ కరెక్ట్గా రాశాడు, ఆ ఇన్విజిలేటర్ ఏదో రాంగ్ చెప్పాడని చెప్పేసి దాన్ని కట్ చేసి వేరే ఆన్సర్ రాశాడు. అది ఇన్విజిలేషన్లో పెట్టినప్పుడు ఆ పేపర్లో చూసిన తర్వాత ఇంటికి వచ్చేసరికి వాళ్ళ తమ్ముడు అన్నం తింటాడంటే అన్నంలో ఉమ్మి వేసేసి తినిపించాడు.
తినిపించేస్తాను ఇంట్లో నుంచి పారిపోయాడు. ఎందుకంటే నువ్వు వేరే వాళ్ళ ముందు నువ్వు తిన్నావు, నేను చెప్పింది కరెక్ట్ కాదని చెప్పేసి నువ్వు విన్నావు అని చెప్పేసి కంటిన్యూగా ఉంది. దేనికేనంటే ఆ నెక్స్ట్ లెవెల్ వరకు కూడా దేవుడు మనల్ని తీసుకొని రా అంటే మా సాయి యొక్క ఉద్దేశం నెక్స్ట్ లెవెల్ వరకు 100 వచ్చేంత వరకు దేవుడు సాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. అటువంటి దేవుడు మనకి సాయం చేయడానికి రెడీగా ఉన్నప్పుడు ఈ పరీక్షలు కూడా ఆయన వదిలిపెట్టాడు. పరిశుద్ధాత్మ దేవుడిగా దేవుడు మనకి పాత నిబంధనలు అంతా కూడా చూడండి, ఇమ్మానుయేలు అనే మాటకి దేవుడు మనకు తోడని అర్థం కదా. ఎక్కడి నుంచి తోడున్నాడండి? ఇశ్రాయేలు ప్రజలకి మేఘస్తంభంగా తోడుకున్నాడు, అగ్నిస్తంభంగా తోడుకున్నాడు, నిలిచే బండగా తోడుగా ఉన్నాడు, న్యాయాధిపతిగా తోడుగా ఉన్నాడు, యెహోవా ఇది సైన్యం చేసేటువంటి వాడుగా పక్కన యుద్ధం చేసేటువంటి సైనికుడిగా తోడుగా ఉన్నాడు, ప్రవక్తగా ఎన్ని కావాలంటే తోడుగా ఉంటూ వచ్చి 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 సర్వలోకాన్ని సృష్టించినటువంటి ఆ దేవాది దేవుడు ఈ భూమికి ఒక మనిషిగా వచ్చి మన కోసం ప్రాణం పెట్టి తిరిగి వెళ్ళిపోయి మన హృదయాల్లో నివసించేటువంటి రీతిగా తనను తాను తగ్గించుకొని మన దగ్గరికి వచ్చి మనకు సాయం చేయడానికి రెడీగా ఉంటే మనం ఇంకా ఫెయిల్ అవుతాం. అంటే బిగబట్టుకొని కూర్చోకుండా ఏం చేస్తారు? సో కాబట్టి మనం పరీక్షలు గుండా వెళ్తున్నప్పుడు మనం పాస్ అవుతాం. అడుగుదాం, దేవుడి సాయం అడుగుదాం. ప్రతిరోజు కనుక మన భక్తి జీవితంలో మనం బయటికి వెళ్ళినప్పుడు ప్రార్థన చేస్తున్నాం, ప్రభా ఈరోజు నేను బయటికి వెళ్తున్నాం, పాపంలో పడకుండా సహాయం చేయి. సాయం చేయకుండా ఉండడానికి మన యెషయా చదువుతాం కదా, విననేరక ఉండినట్లు ఆయన చెవులు మందం కాలేదు, రక్షింపనేరక ఉండినట్లు ఆయన చేతులు కురుచ కాలేదు, మీ పాపంలే అడ్డుగా ఉన్నాయి. సాయం చేయాలని అనుకుంటున్నాడు, మనమేమో ప్రార్థన చేయకపోతుంది, మనమేమో భక్తి కనపరచకపోతుంది, ఓర్పు కనపరచకపోతుంది, విశ్వాసాన్ని చిన్న చిన్న వాటికి విశ్వాసాన్ని పోగొట్టుకుంటా ఉంటుంది, మన భక్తి విషయంలో సులువుగా పోతా ఉంటుంది. దేవుడు ఎక్కడ మనకు సాయం చేస్తాడు. సో కాబట్టి ఈ పరీక్షల వల్ల మనం నిలిచిన వారమై దేవుడు ఇచ్చేటువంటి ఆ కిరీటాన్ని మనం పొందుకుందాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన ప్రేమ కలిగిన నమ్మకమైనటువంటి మా కన్న తండ్రి, నీ ఘనమైన నామానికి మహిమ ఘనత ప్రభావంలో మేము చెల్లిస్తూ ఉన్నాం ప్రభా. నిజమే మేము పరీక్షలు కూడా వెళ్తున్నప్పుడు ఆ పరీక్షలో ఉత్తీర్ణత పొంది నీ యొక్క స్వరూపంలోనికి మార్చబడాలనేటువంటి నీ గోల్ ప్రభా. ఆ పరీక్షకు మేము నిలిచిన వారమై ఒకరోజు నీ సింహాసనం ముందర మేము నిలిచినప్పుడు బలా నమ్మకమైన దాసుడా అని మేము అనిపించుకోవడానికి సహాయం చేయండి. నీతో పాటు కలిసి ప్రభా ఆ వేవేల దూతల సైన్యంతో మీతో పాటు మేమందరం కలిసి వచ్చినప్పుడు సహాయం చేయండి. నువ్వు మా కోసం ఎంతో చేసావు ప్రభా, ఎంతో చేసావు. భూమిని అందులో ఉన్న సమస్తాన్ని మా కోసం సృష్టించావు, మా కోసం నీ యొక్క మహిమను వదిలిపెట్టేసి వచ్చావు. పరిశుద్ధుడు 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 ఎప్పుడు దేవదూతల చేత ఆరాధింపబడేటువంటి ఆ దేవుడు భూమికి వచ్చి నువ్వు దయ్యం పట్టిన వాడిని అని అనిపించుకునేటువంటి రీతిలో ప్రభా ఈ భూమిలో మీరు తగ్గించుకొని మా కోసం వచ్చారు ప్రభా. చివరిగా మేము ఎక్కడ తప్పిపోతామేమో అని మా హృదయంలోనే మీరుంది ప్రతి చిన్న విషయానికి మమ్మల్ని గద్దిస్తూ మమ్మల్ని సరిచేస్తూ పరిశుద్ధ ఆత్ముడిగా మాకు ఎప్పుడు సహాయం చేస్తూనే వచ్చారు. మీ కృపను బట్టి మా మనస్ఫూర్తిగా మరి చేతులు జోడించి ప్రభావం మేము అడుగుతున్నాను. మేము పరీక్షలు కూడా వెళ్తున్నప్పుడు ఉత్తీర్ణులు కావడానికి మాకు సహాయం చేయండి.